సంధ్య బాబు గారు, అమ్మాయి ఫ్రెండ్స్ అందరికి టిఫిన్స్ రెడీ చేయమన్నాను, చేసావా? చేశానండి. వేరా అమ్మాయి ఇంటికి వచ్చి గంట సేపు అవుతుంది. స్టేషన్కి వెళ్ళమన్నాను, ఎక్కడికి వెళ్ళావరా? డాక్టర్ బాబు దగ్గరికి వెళ్ళానండి. ఏ ఒంట్లో బాగాలేదా? బానే ఉంది. మరెందుకు వెళ్ళావురా? ఇటు మాట్లాడుతుంటే అటు చూస్తావేంట్రా ఎధవా? ఏం టైం సెన్స్ లేదా? డ్యూటీని మరిచి ఇంటి దగ్గర నిద్రపోతున్నావా? పైగా డాక్టర్ దగ్గరికి వెళ్ళానని అబద్ధం చెప్తున్నావురా? పోరా బయటికి. అట్లా చూస్తున్నావేంట్రా? పో. ఎదవన్నారా ఎదవ, ఏ పని సక్రమంగా చేయడు. అంత కోపంతో కొట్టి అంత తప్పేం చేశాను. మళ్ళీ ఏమైంది వీడికి? నగేష్, ఒరే అలా చూడకురా, నాకు భయం వేస్తుంది. ఏమైందిరా? రఘుపతి నన్ను కొట్టాడ్రా. అరే నగేష్, అయ్యగారి ఉప్పు కారం తిని బతుకుతున్నాం, ఆయన మీద కోపం పెంచుకోకురా. రఘుపతి చూస్తా. పల్లవి, ఏంటమ్మా లంచ్ టైం అవుతుంది, ఉదయం టిఫిన్ కూడా చేయలేదట? ఉదయం తాతయ్యని అలా చూశాక ఆకలి చనిపోయింది నాన్న. నేను కాలేజ్కి వెళ్ళక ముందు బాగానే మాట్లాడారు. ఇప్పుడు ఎటూ కదలక కళ్ళతో చూస్తున్నాడే గాని మాట్లాడట్లేదు. ఏమైంది నాన్న? ఏదైనా పెద్ద హాస్పిటల్లో అడ్మిట్ చేయొచ్చుగా నాన్న. మన డాక్టరు పెద్ద పెద్ద హాస్పిటల్స్లో పెద్ద పెద్ద స్పెషలిస్ట్ దగ్గర ట్రీట్మెంట్ చేయించారమ్మా, అయినా ఏం లాభం లేకపోయింది. తాతయ్యకి ఇలా ఉందని తెలిస్తే ఇదిగో నువ్వు ఇలా అయిపోతావని చెప్పలేదు. పద భోజనం చేద్దాం. రామ్మా, రేపు నీ బర్త్డే, అన్ని ఏర్పాట్లు చేయించాలి. చిన్నప్పటి నుంచి ప్రతి బర్త్డేకి తాతయ్యే నా చేయి పట్టుకొని కేక్ కట్ చేయించేవారు. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో తాతయ్యని చూసిన తర్వాత బర్త్డే చేసుకోవాలని లేదు నాన్న. అమ్మాయి గారు, మీరు ఇలా ఉంటే మీ ఫ్రెండ్స్ అంతా ఏమనుకుంటారు? మీరు హ్యాపీగా బర్త్డే చేసుకుంటే వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు. తాతయ్య గారికి ఏం కాదు అమ్మాయి గారు, నయమైపోతుంది. అవును పల్లవి, తాతయ్య గారు నడవలేకపోయినా మాట్లాడలేకపోయినా కనీసం మనల్ని చూసి గుర్తుపట్టగలుగుతున్నారు. ఆయన కళ్ళ ముందు మనం హ్యాపీగా కనిపించాలి, అప్పుడే ఆయన ఆరోగ్యం కుదుటపడే అవకాశం ఉంది. ప్లీజ్ అర్థం చేసుకో. పల్లవి, రామ్మా. ప్లీజ్. రండి అమ్మాయి గారు. వద్దు నాన్న. టైం అవుతుందమ్మా, కేక్ కట్ చేయి. మరి తాతయ్య? కేక్ కట్ చేసి వెళ్ళి తాతయ్య ఆశీర్వాదం తీసుకో. పల్లవి, నీది బాగా చేశారు. బర్త్డే బెస్ట్, మీది నాన్న బెస్ట్. అయితే నీది నేను చెయ్యొచ్చా? బర్త్డే. సంతోషంతో చూస్తున్న నీ కళ్ళు, కళ్ళల్లో ఆ మెరుపు, పెదాలపై ఆ చిరునవ్వు ఎప్పుడు నీతోనే ఉండాలని కోరుకుంటున్నా. నాన్నెక్కడా? అమ్మాయి గారు నాన్న లోపల వెళ్ళారు, ఇప్పుడు పిలుచుకొస్తాను. మీ పిన్ని రాలేదు? అలా చూడకు, దిష్టి తగులుతుంది. కోసేస్తా.
నాన్న లే నాన్న పిన్ని లేవని చెప్పు పిన్ని పిన్ని చూడండి నాన్న సార్ కొద్దిగా జరగండి. అంకుల్ అంకుల్ నాన్నకేమీ చూడండి అంకుల్ అంకుల్ నాన్న సారీ అమ్మా, నాన్నగారు చనిపోయారు. హలో ఎస్ఐ గారు. మాట్లాడు నాన్న. అబ్బాయి నాకు నచ్చాడు లేదు అని అడిగావు కదా నాన్న. నాకు నచ్చాడు నాన్న. ఉదయ్కి నేను నచ్చానో లేదో అడుగు నాన్న. లే నాన్న లే నాన్న. ఉదయ్ ఉదయ్ ఈ ఇంట్లో ఏం జరుగుతుందో ఏమో ఏం అర్థం కావట్లేదు. డాక్టర్ బాబు, ఈ ఇంట్లో ఏం జరుగుతుంది బాబు? అదే పోలీసులు వస్తా ఉన్నారు. అందరు లేవండి. వీళ్ళంతా ఎవరు? అదే రఘుపతి గారు కూతురు బర్త్డేకి వచ్చారు సార్. వీళ్ళైనా ఇంకెవరైనా ఉన్నారా? చాలా మంది వచ్చారయ్యా, కొంతమంది వెళ్ళిపోయారు. నువ్వెవరు? ఈ ఇంటి పన్నోళ్ళయ్యా. వీడియో ఫుటేజ్ ఉందా? ఉంది సార్. నువ్వెవరు? పల్లవి ఫ్రెండ్ సార్. పల్లవి అంటే? అదే రఘుపతి కూతురు. కానిస్టేబుల్స్ సార్. వీళ్ళందరి దగ్గర డీటెయిల్స్ తీసుకోండి. అలాగే సార్. ఓకే సార్. బాడీని పోస్ట్ మార్టం పంపించండి. ఎస్ సార్. రఘుపతి గారు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరంగా ఉంది. మిమ్మల్ని ఎలా ఓదార్చాలో తెలియట్లేదు. ఇంద్రజ గారు, పల్లవి తల్లి లేని పిల్ల. ఇన్ని రోజులు తండ్రే తల్లిలా పల్లవికి ఏం కావాలో అన్ని సమకూర్చారు. ఇప్పుడు తండ్రి కూడా దూరం అయిపోయాడు. తాతగారున్నా ఇప్పుడు మీరే పల్లవిని తల్లిలా చూసుకోవాలి. సరే, నేను వెళ్తాను.